అబ్రహాముకి ధర్మశాస్త్రము లేదు, యోసేపుకి ధర్మశాస్త్రము లేదు, పితరులైనటువంటి యాకోబు ఇస్సాకులకి ధర్మశాస్త్రము లేదు, ఆదాముకి ధర్మశాస్త్రము లేదు. ఇలా ఆలోచన చేస్తే మోషే కాలానికంటే ముందున్నటువంటి వారెవ్వరికీ కూడా, హానోకుకి కానీ వీళ్ళెవ్వరికీ కూడా ధర్మశాస్త్రము లేదు. కానీ వారిని గురించి బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే వారిలో కొందరు నీతిమంతులు అని సాక్ష్యమిస్తుంది. హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడని, తర్వాత లోతు నీతిమంతుడని ఆలోచన చేయండి, యాకోబు నీతిమంతుడని ఇలా ఆలోచన చేస్తే కనుక పరిశుద్ధ గ్రంథములో హానోకు నీతిమంతుడని, ఇలాగున ధర్మశాస్త్రం కంటే ముందున్న కొంతమంది వ్యక్తులు నీతిమంతులయ్యారు. హల్లెలూయా. ఎలా వాళ్ళు నీతిమంతులయ్యారో తెలుసా? విశ్వాసమందలి నీతిమంతులుగా తీర్చబడ్డారంట. హల్లెలూయా. విశ్వాసం ఉంచటం వల్ల, దేవుని మీద నమ్మకం ఉంచటం వల్ల, దేవుని మీద ఆధారపడటం వల్ల అంట. ఆలోచన చెయ్యండి, అబ్రహాముకి నీతి వచ్చింది. ఎలా వచ్చింది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని వాక్యం ఉంది. అంటే అబ్రహాము నీతిగా ఎంచబడటానికి, నీతిమంతుడు అవటానికి కారణం ఏంటి? ధర్మశాస్త్రం కాదు, అక్షర సంబంధమైన నిబంధన కాదు, ఆత్మ సంబంధమైన నిబంధన. ఏంటి అని అంటే దేవుణ్ణి నమ్మాడంట. దాన్ని విశ్వాసము అంటారు. హల్లెలూయా. విశ్వాసముతో కూడినటువంటి నిబంధన. ఈరోజు నీవు నేను కూడా దేవుని యొద్దకు చేరటానికి, నీతిమంతులం అవటానికి ఏకైక కారణం ఏంటో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాస మూలంగా మాత్రమే మనం నీతిమంతులం అవుతాం. హల్లెలూయా.